సైనిక్ స్కూల్స్ కోసం తెలంగాణ గళం. జూన్ 23న క్రాంతికేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికీ తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నా స్థానిక కోటా లేక ఇతర రాష్ట్రాల్లో నాన్ లోకల్ అంటూ అడ్మిషన్ కోల్పోతున్నారు. ఎంపీ రఘునందన్ గారు ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రులకు చాలాసార్లు చెప్పారు. క్రాంతికేన్ ఫౌండేషన్ మరియు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉంది. ఇటీవలి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖలు ఇచ్చింది. మా రాష్ట్రం సైనిక్ స్కూల్స్ కోసం సిద్ధంగా ఉంది అని తెలిపింది. ఈ సభ సైనిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించడానికి మాత్రమే కాదు, తెలంగాణ విద్యార్థుల న్యాయం కోసం వినిపించే గళం. ఇప్పటికైనా అడ్మిషన్ కోల్పోతున్న పిల్లల తల్లిదండ్రులారా, మీ గళాన్ని వినిపించండి. మీ బాధను, మీ విన్నపాలని మైక్ ముందు చెప్పండి. మీడియా, మీరు కూడా ప్రశ్నించాలి. ఎంపీ గారి ముందు మన గళం వినిపిద్దాము. ఇతర రాష్ట్రాల్లో 2 నుండి 3 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. మన విద్యార్థులు ఆంధ్రాలో 2024 వరకు స్థానికులుగా పరిగణించబడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం స్థానికేతరులుగా తేల్చేయడమవుతోంది. కనీసం 2025 నుండి తెలంగాణకు కనీసం 3 సైనిక్ స్కూల్స్ రావాలి. కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు మరియు కిషన్ రెడ్డి గారు కేంద్ర రక్షణ మంత్రి గారిని కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది మనందరి బాధ్యత. క్రాంతికేన్ ఫౌండేషన్, దమ్మాయిగూడ, ECIL, హైదరాబాద్. ఫోన్ 8121245245.